హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐథిక్ న్యూస్ ఛానల్. నేను మీ రాజేందర్. ఏపీ ఎలక్షన్లో ఏం జరగబోతుంది, ఈ 2024లో ఎవరు సీఎం కాబోతున్నారు? గత ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే అంతకుముందు చంద్రబాబు సీఎం అయ్యాడు. ఈ ఇద్దరు పాలన చూసాం కదా. మా పవన్ కళ్యాణ్ పాలన కూడా చూద్దామని ప్రజలు కోరుకుంటున్నారా? అసలు ప్రజలు ఎటువైపు ఉన్నారు? కూటమి వైపు ఉన్నారా, అధికార పార్టీ వైపు ఉన్నారా? సరే, పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు నిరంజన్ అండి. ఎక్కడ ఉన్నాం? తిరుపతి. ఎమ్మెల్యే ఎవరు? మా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎట్లుందని అభివృద్ధి? అభివృద్ధి మంచిగా ఉందండి, బాగా చేస్తున్నాడు అతను. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సపోర్ట్ చేస్తున్నాడు, ఆదుకుంటున్నాడు. ప్లస్ మనకి ఏవైతే రెగ్యులర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైతే కావాలో, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ మంచిగా చూసుకుంటున్నాడు, ఇబ్బంది ఏం లేదండి. మళ్ళీ నెక్స్ట్ సీఎం ఎవరు? కంపల్సరీ జగనే అండి, అది వేరే డౌటే లేదు. వైనాట్ 175 అనే దాని మీద అదే 175 సీట్స్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. ఎన్ని వస్తాయని? 175కి 175 వస్తాడని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు కావాల్సి మంచి చేసే అతను ఇన్ని ఇన్ని మంచి పనులు చేసినప్పుడు కంపల్సరీ ఎన్నుకోవాల్సిందే. ఆయన ఆల్రెడీ 40 సంవత్సరాలు చూసేసాము. 40 సంవత్సరాలు ఆయన ఫ్యామిలీ వాళ్ళు తినడమే కానీ జగన్ జగన్ లాగా మంచి పని చేసింది ఏం లేదు. సో కంపల్సరీ ప్రజలు మంచి కోరేవాడు, ప్రజలు మెచ్చినవాడు జగనే. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా మేమే గెలుస్తున్నామని కాన్ఫిడెంట్గా వెళ్తుంది. మీరేమంటారు? ఎన్ని పొత్తులు పెట్టుకున్నా చివరికి ఓటేయాల్సింది ప్రజలే కదండి. ప్రజలకి మంచి చేస్తారా లేదా వాళ్ళకే తెలుసు, వాళ్ళకు మనశక్తికి తెలుసు. సో మీకు తెలియదు ఏం లేదు. ఎంత పొత్తులు పెట్టుకున్నా, ఎంత పెద్ద లీడర్ వచ్చినా, ఎవరు వచ్చినా సరే ప్రజలు మనసు గెలిచినవాడు, ప్రజలకు మంచి చేసేవాడు ఎప్పటికైనా నాయకుడు. సో పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉందా? ఆయన ఆయన ఫస్ట్ ప్రజానాయకుడు అంటేనే ఒక ప్రజలకు మెచ్చిన నాయకుడు. అతను రాజకీయ నాయకుడిగా కాదు, ఒక లీడర్ గాను అసలు మాట్లాడటమే రావట్లేదు అతనికి. లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆయన్ని మన రాష్ట్ర బడ్జెట్, మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోమని చెప్పిన తర్వాత పరిపాలన గురించి ఆలోచించేద్దాం. ఆయనకి ఫస్ట్ వాళ్ళ నాన్నగారి నుంచి ఇంకా డిగ్రీ పట్టా పొందలేడు, ఇంక ప్రజలను ఏం పాలిస్తాడు చెప్పండి. ఫస్ట్ ఆయన్ని ఒక గెలిచి ఆ తర్వాత ఫస్ట్ అసలు ఎమ్మెల్యే అంటే ఏదో తెలుసుకొని ఆ తర్వాత రూలింగ్ చూద్దాం. అంటే జగన్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు పోవడానికి కారణం ఏంటి? అసలు ఎందుకంటే జగన్ పరిపాలన బాగాలేదని ఎమ్మెల్యేలు పెడుతున్నారా ఇలా? ఎమ్మెల్యేలు ఆయన ట్రాన్స్ఫర్ చేసేది అదే తప్పు. ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారండి, అతను ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాము? అక్కడ సేవలు బాగున్నాయి, అక్కడ మంచిగా ఉన్నాయి కాబట్టి. సో వేరే దగ్గర ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే కామన్. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మా అనిల్ కుమార్ ఉన్నారండి, మినిస్టర్ ఆయన, ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, అక్కడ పరిపాలన బాగుంది. ఎక్కడైతే ఇప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు టీడీపీ వాళ్ళు, వాళ్ళ ప్లేసుల్లో పరిపాలన బాగాలేదు, వాళ్ళు వీళ్ళని హింసిస్తున్నారు అనే కాబట్టి ఆ ప్లేస్లలో మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకు? నిలబడతారు, గెలుస్తారు, నిలబడతారు, మంచి చేస్తారు, ఎదుర్కొంటారు, ఆ సత్తా దమ్ము అది ఉంది కాబట్టి అని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇంకొకటి, ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ నువ్వు పరిపాలన బాగా చేసావు, నువ్వు సెట్ చేసావు, సో ఇంకొక దగ్గర నువ్వు సెట్ చేయ అనే కారణం మీదనే 50 మంది ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ 50 మంది ఎమ్మెల్యేలు 30 మంది ఎమ్మెల్యేలు టీడీపీ ప్లేస్లకి పోయారు. అక్కడ వాళ్ళు భయప్రాంతాలకు గురి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు వైసీపీ అక్కడ వాళ్ళు. అందుకే ఇక్కడ వాళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. అంతేగాని వీళ్ళు అనుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు ఓడిపోతారు అది ఏం లేదండి, అదేం కాదు. కాంగ్రెస్ పార్టీలో చర్మలో చేరిన తర్వాత పార్టీ ప్రభావం ఎలా ఉండదు? అంటే ఓట్లు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అక్కడ ఓట్లు పడాలంటే ఒకటేనండి. ఇప్పుడు జగన్ గారైనా సరే ఎవరి తరపున వచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరపున వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ని కాదనే మనము కొత్త పార్టీ పెట్టాము. ఈమె కూడా వచ్చి ప్రచారం చేశారు. మళ్ళా ఆమె పోవడం వల్ల కాంగ్రెస్ వాళ్ళు వచ్చేది లేదు, చేసేది. ఏ పార్టీ ఏదైనా ఏ ప్రాంతం అయినా ఏదైనా చివరిగా మనకి ఒకటే, ఎవరు మంచి నాయకుడు, ఎవరు మంచి చేస్తారు అని. మంచి చేసే నాయకుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనే అవుతుంది. ఇంకొకటి, ఆయన ఇప్పుడు 40 ఏళ్ళు చేశాడు. కొన్ని లాస్ట్ టర్మ్లో ఆయనే సీఎం ఉండే 2,70,000 కోట్లు అప్పు చేశాడు. ఈ టర్మ్కి ఈయన వచ్చాడు, ఇన్ని స్కీములు పెట్టాడు, ఇన్ని చేశాడు. అయినా కూడా మన గ్రాస్ వాల్యూ పెరిగింది, ప్లస్ అప్పు కూడా తక్కువైంది. సో ఆయన పరిపాలన అనేది అందరికీ తెలుసు. ఏ ఎఫెక్ట్ పడదు. కాంగ్రెస్లో ఆమె పోయినంత మాత్రాన ఏం సీట్లు వచ్చేవు, వీళ్ళేం పొత్తులు పెట్టుకున్నంత మాత్రం వీళ్ళకి సీట్లు పెరిగిపోవు. అల్టిమేట్గా ప్రజల ఒపీనియన్తోనే ప్రజలు ఎవరికి ఓటేస్తారనేది నిర్ణయిస్తారు. అన్న మీ పేరు? శ్రీకాంత్. ఎక్కడన్నా మీ? అది నెల్లూరు. అన్న ఇప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది నా అభిప్రాయం.
ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే గత ఎన్నికల్లో వైసీపీ గెలిచి 151 సీట్లు సాధించుకున్న వైసీపీ ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదా? అంటే ఇదివరకు మనం జగన్ పాలన, చంద్రబాబు పాలన చూసాం కదా. ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ పాలన కూడా చూద్దామని నా అభిప్రాయం. అంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్‌కు సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఇస్తే బాగుంటుంది. అంటే ఎందుకు జగన్ సీఎం కాలేడు? మళ్ళీ అధికారం ఎందుకు దక్కించుకోలేడు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు చూస్తాం కదా, ఆయన ఎన్ని స్కాములు చేస్తున్నాడు. అభివృద్ధి కూడా ఏం లేదు. ఐటీ సెక్టర్ కూడా అంత బాగాలేదు. సో అందుకే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందని. అంటే పవన్ కళ్యాణ్ గెలిస్తే ఐటీ సెక్టార్ అట్లా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. చంద్రబాబు ఎందుకు కాదనుకుంటారు? అంటే అభివృద్ధి అంటే చంద్రబాబు అంటే అభివృద్ధి అనుకుంటున్న ప్రజలు చంద్రబాబుకి ఎందుకు సీఎం ఇవ్వద్దు అనుకుంటారు మరి? అంటే వాళ్ళిద్దరి పాలన చూసాం కదా. ఇప్పుడు ఇంకొకరికి కొత్తగా ఛాన్సెస్ ఇచ్చి చూద్దామని. ఇప్పుడు షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరింది కదా. షర్మిల ఎలా ఉండబోతుంది? షర్మిల వల్ల అంత పెద్ద ప్రభావం ఉండదని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిసి పోరాడదాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొద్దాం అనుకుంటారు. అంటే ఏం ఎఫెక్ట్ ఉండబోతుంది? అంటే కొన్ని గెలిచే స్థానాలు కూడా ఉండబోవా? ఉండబోవు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుండి యూత్ సపోర్ట్ ఎక్కువ వస్తుంది కదా. అందుకే పవన్ కళ్యాణ్ విన్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను. హాయ్ బ్రో, మీ పేరు? హాయ్ బ్రో, నా పేరు తిప్పన్న. మై నేమ్ ఈజ్ మై నిక్ నేమ్ బాబీసా. ఎక్కడ బ్రో మీది? మాది కర్నూలు బ్రో. మీ ఎమ్మెల్యే ఎవరు ప్రజెంట్? ఎమ్మెల్యే గుమ్మూరు జయరాం గారు. ఎలా ఉంది బ్రో అభివృద్ధి? అభివృద్ధి మామూలుగా ఉంది బ్రో. ఏం లేదు బ్రో, జాబ్స్ లేవు అక్కడ మాకి. మా నియోజకవర్గంలో రోడ్లు అయితే సరిగ్గా లేవు. ఇప్పుడు వేరే క్యాండిడేట్ వచ్చినాడు. అతని ద్వారా ఏమన్నా వైసీపీలో ఎమ్మెల్యే అతని ద్వారా ఏమన్నా రావచ్చు అని అనుకుంటున్నాను. ఎవరు వైసీపీ తరఫున? విరూపాక్షి అని చాలా మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్. మాకు ఆలూరు నియోజకవర్గానికి ఇచ్చాడు అతన్ని. అతని ద్వారా ఏమన్నా డెవలప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈసారి గెలిచే అవకాశం ఉంటుందా? ఈసారి గెలిచొచ్చు బ్రో, ఖచ్చితంగా గెలిచొచ్చు అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు అయిపోతున్నారు? నెక్స్ట్ సీఎం జగనే బ్రో. జగన్ అనుకుంటున్నాం. అంటే మళ్ళీ అధికారం జగన్కి వచ్చే అవకాశం ఉందా? ఉంది బ్రో, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పథకాలు ఈ పథకాలు తిన్నాం కదా మేము. తీసుకున్న స్టూడెంట్స్ స్టైఫండ్స్ కానీ అమ్మఒడి కానీ అవి తీసుకున్నాం కాబట్టి బై ఛాన్స్ ఉండొచ్చు. ఆలూరులో అయితే పక్కాగా విరూపాక్షి అన్న అని కొత్త క్యాండిడేట్ వచ్చినాడు. అతను గెలిచే అవకాశాలు 90% ఉన్నాయి బ్రో. అంటే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వాళ్ళిద్దరు గెలిచే అవకాశం లేదా? అది జీడీపీ జనసేన పొత్తు అంటే అక్కడగా లేదు బ్రో. ఇప్పుడు 99% అయితే విరూపాక్ష అన్నకే ఛాన్సెస్ ఉన్నాయి ఎమ్మెల్యే గెలిచడానికి బై లక్. స్టేట్లో సీఎం అయితే జగనే కావచ్చు బ్రో. జగన్ మన చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికైతే ఏం పెద్దగా తోకలేదు. కానీ మాకు ఎమ్మెల్యేకి అయితే విరూపాక్ష అన్న గారు గెలవడం కొంచెం మాకు డెవలప్మెంటింగ్ బాగుంటుంది బ్రో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరింది కదా, షర్మిల పాత్ర ఎలా ఉండబోతుందండి? షర్మిల పాత్ర బాగుంటుంది బ్రో. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసినారు. వాళ్ళకి స్టేట్ ఎలా పరిపాలించాలా కానీ, మళ్ళీ వచ్చేసి వాళ్ళకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి కూడా సపోర్టింగ్ ఉంటుంది. ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చు కానీ ఎమ్మెల్యే గెలిచొచ్చు. బట్ ఏమంటే ఆమె అసెంబ్లీలో అడుగు పెడుతుంది బ్రో. సీఎంకి అయితే ఛాన్సెస్ లేవు. లాస్ట్ టైం కూడా లోకేష్ కూడా ఓడిపోయాడు, జనసేన తరపున పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయాడు. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం ఉంటుందా? గెలుస్తారా? జనసేన టీడీపీ పొత్తు వస్తుంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది. జనసేన పవన్ గారు మన అసెంబ్లీలో అడుగు పెడతారు బ్రో, ఖచ్చితంగా అనుకుంటున్నాం. లోకేష్ గారు? లోకేష్ కూడా వచ్చేస్తారు బ్రో. ఎందుకంటే వాళ్ళ పెద్ద పార్టీలు కదా, అప్పటి నుంచి ఉన్నారు. కొంచెం సీనియారిటీ ఉంది కాబట్టి దాని ద్వారా ఏమైనా రావచ్చు అవకాశాలు ఉన్నాయి బ్రో. బ్రో మీ పేరు? భరత్ కుమార్, ఎక్కడ బ్రో? విజయవాడ బ్రో. మీ ఎమ్మెల్యే ఎవరు? ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. ఎలా ఉంది అభివృద్ధి? పర్లేదు బ్రో, బాగానే ఉంది. వైసీపీ అయితే. నెక్స్ట్ సీఎం ఎవరు అయ్యే అవకాశం? వైసీపీ జగనే గెలుస్తాడు. ఇంకా టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ అయినా ఈసారి? అదే అవుతాయి. అంటే పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ పాత్ర అంటే ఏముంది బ్రో, ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ ఏమొస్తాడు. మళ్ళీ ఇప్పుడైతే గెలవడు, మళ్ళీ జగనే వస్తాడు. ఈసారి ఎమ్మెల్యే గెలుస్తాడా పవన్ కళ్యాణ్? ఎమ్మెల్యేగా గెలవచ్చు అనుకుంటున్నా. మరి అలా బాగానే ఉంది అతను కూడా. లోకేష్? నారా లోకేష్ ఏముంది, ఆయన ఎప్పుడు మొన్న వచ్చిన ఆయన తెలిసిందే ఉంది. అంటే టీడీపీ తరపున వారసుడు కదా. వారసుడు అయితే ఏమైందమ్మా, ఆయన అంటే మొన్న వచ్చినాడు. ఎక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చి తెలుసుకొని చేశాడు అంతే బ్రో. అంటే మళ్ళీ అధికార పార్టీ మళ్ళీ అధికారం దక్కించుకోబోతుందా? దక్కించుకుంటారులే ఎప్పటికైనా. కాకపోతే ఇప్పుడు ఈసారి మాత్రం జగనే వస్తాడు.